నేనెప్పుడూ ఆయన్ని డైరెక్ట్గా కలవలేదు, మాట్లాడలేదు. 2-3 సార్లు మెసేజ్లో మాట్లాడుకున్నాం అంతే. జస్ట్ ఒక్క మెసేజ్ చేశా. సందీప్ రెడ్డి వంగ 5,50,000 పంపారు. నాకు దేవుడు పరిచయం అయ్యాడంటూ కామెంట్స్. మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాయత్రి గుప్తా ఈ పేరు వింటే సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న గాయత్రి తన బోల్డ్ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నెటిజన్లు వేసే ప్రశ్నలకి నిర్మోహమాటంగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె చేసే కామెంట్స్ ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్గా గాయత్రి గుప్తా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కొంతకాల క్రితం తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే సందీప్ రెడ్డి వంగ 5,50,000 ఇచ్చారని ఆమె తెలిపింది. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేశాను. అప్పుడు నాకు 15 లక్షలు కావాల్సి ఉండగా దాని ద్వారా కేవలం 2 లక్షల వరకు మాత్రమే వచ్చాయి. కానీ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగకి మెసేజ్ చేశాను. ఫిదా టైంలో నా యాక్టింగ్ చూసి మెచ్చుకుంటూ ఆయన మెసేజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. అందుకే కాస్త అడ్వాంటేజ్ తీసుకొని నా పరిస్థితి గురించి వివరిస్తూ ఒక మెసేజ్ పెట్టాను. ఓవైపు డబ్బులు లేక ట్రీట్మెంట్ చేసుకోవడం లేదు, మరోవైపు రెంట్ కట్టకపోవడం, ఇంటి ఓనర్ ఖాళీ చేయాలని అంటున్నారు. కాస్త హెల్ప్ చేయమని అడిగాను. వెంటనే రిప్లై ఇస్తూ నా రిపోర్ట్స్ పంపాలని అడిగారు సందీప్ రెడ్డి వంగ. నేను పంపిన తర్వాత నీకెంత కావాలని అడిగితే చిన్న లిస్ట్ వేసుకొని తనకు పంపిస్తే జస్ట్ వారం రోజుల్లో 5,50,000 రూపాయలు నాకు పంపించారు. నన్ను కలవలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ 2-3 మెసేజ్లకే నాకు అంత డబ్బు పంపించారు. ఆ తర్వాత నేను బెంగళూరుకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. యోగా, బ్రీత్ వర్కౌట్స్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి నాలో దాగి ఉండిపోయినటువంటి కోపాన్ని వదిలించుకునేలా ఎన్నెన్నో ప్రక్రియలు చేశాను. పంచకర్మ నుంచి నాకు ఎంతో రిలీఫ్ మొదలైంది. డాక్టర్లు అయితే అసలు నువ్వు చచ్చిపోతావని చెప్పేశారు. బతికున్నంత కాలం పెయిన్ కిల్లర్స్ వాడటం తప్ప మరో మార్గం లేదన్నారు. దాంతో ఎలాగైనా బతకాలన్న ఆశతో క్రౌడ్ ఫండింగ్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు. నేను కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకొని వాళ్ళని నేను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నా. అలా చేస్తే ఇప్పుడు నా జీవితంలో నలుగురే మిగిలారు. నా జీవితంలో అందరికీ నేను ఇవ్వడమే కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏదీ దక్కలేదు. అలా ఎవరైనా కనిపిస్తే నేను ఇంట్లో పెట్టుకొని ఒక అమ్మలా చూసుకునేదాన్ని. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే అలాంటి వారందరినీ వదిలించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నా. ఈ జర్నీలో నాకు ఒక దేవుడు పరిచయం అయ్యాడంటూ గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సందీప్ రెడ్డి వంగ బంగారు కొండ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ బయటికి కనిపించేంత వైలెన్స్ లోపల ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ విషయం చూస్తే డెఫినెట్గా మాకు ఒక క్లారిటీ వచ్చిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన యాటిట్యూడ్కి, ఆయన చూపుకి, ఆయన మాట్లాడే బిహేవియర్కి అంతా కూడా సందీప్ లోపల ఒక మృదు స్వభావి, కంప్లీట్గా ఆయన ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్. కాకపోతే ఆయన ఆలోచనలే వైలెన్స్గా ఉంటాయి కానీ మనిషి మాత్రం చాలా సౌమ్యుడు. సో దీనికంటే ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏదైనా కావాలా అని కూడా కొంతమంది ఈ వీడియోలో కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి జస్ట్ ఫిదా టైంలో గాయత్రి గుప్తాని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఒక యాక్టింగ్స్ దాంట్లో సినిమాలో చూసి యాక్టింగ్ బాగుందని ఒక మెసేజ్ పెడితే అప్పుడు హాయ్ హలో అనుకొని చెప్పుకున్నటువంటి గాయత్రి గుప్తా జస్ట్ ఆ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక మెసేజ్ పెడితే ఈ రేంజ్లో ఆదుకోవడం నిజంగా సందీప్ రెడ్డి వంగ బంగారం అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అందుకే అంటారు బయట ఉన్నది లోపల ఉన్నది వేరు వేరు. అందుకే కంప్లీట్గా తెలుసుకున్నాకే మాట్లాడాలని కూడా కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఇది సందీప్ రెడ్డి వంగ విషయంలో నిజంగా నిజమైందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసేటువంటి సినిమాలు కానీ, ఆయన చేసేటువంటి బిహేవియర్, ఇంటర్వ్యూస్లలో ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్గా ఆ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది ఆయన మైండ్ సెట్. సో అందుకోసమనే ఇలాంటి హెల్ప్లు ఎన్నో చేస్తూ ఉన్నారు. దాంట్లో గాయత్రి గుప్తా ఒకరన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి సందీప్ రెడ్డి వంగ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.